ఆరాధించినటువంటి మనము అనుదిన జీవిత యాత్రలో దేవుని యందు మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆపదలను బట్టి ఇంకా మరణ భయం వాటి నుంచి తప్పించబడినటువంటి మనము దేవుని యందు భయం కలిగి జీవించాలి. రక్షణ మనకు ఉచితంగా వస్తుంది. రక్షింపబడడం సులువే కానీ రక్షణను కాపాడుకోవడం కష్టం. యేసు ప్రభువా పాపిని నన్ను క్షమించమని హృదయపూర్వకంగా అడిగితే ప్రభు నామములో ప్రార్థన చేసినటువంటి నీవు ఏమవుతావు? రక్షింపబడతావు. అది సూక్ష్మంలో మోక్షం. ఒక మాట హృదయపూర్వకంగా అడిగితే అయిపోయింది. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. మార్క్స్ 16 చూస్తాం. నమ్మి విశ్వాసం నుంచి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇవన్నీ ఏముంది, నీ పేరు ఇస్తావు, అక్కడ ఉన్నటువంటి పాత్రలు దేవుని కొరకు జీవిస్తావంటే అది జీవిస్తాడో ఒప్పుకుంటావు. బాప్తిసం పొందినావు, రక్షింపబడ్డావు. అయితే రక్షింపబడినటువంటి నీవు రక్షణను కాపాడుకోవాలి. చూసినటువంటి అపవాది లోకంలో ఉన్నటువంటి వాడిని పలకరియదు, వాళ్ళతో సంబంధమే లేదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ప్రభుత్వం జీవించాలని తీర్మానం చేసుకుంటావో అప్పుడే నీకు ఆరంభమవుతున్నాయి సమస్యలు. ఎంతకాలం శాశ్వత కాలం ఉండవు. విద్యార్థులకు ఏదో చివరి సంవత్సరంతో చదివిన తర్వాత సంవత్సరం చివరిలో వారం 10 రోజులు ఎగ్జామ్ ఉన్నదిగా మా అంటే 10 రోజులు శ్రమ ఉంటుంది, 10 రోజులు కష్టాలు ఉంటాయి. ఆ 10 రోజులు ప్రభు కొరకు నిలబడి దిగినట్ట తర్వాత జీవితం బహుమానం పొందగలుగుతాం. అయితే పరీక్షలు తట్టుకోలేకపోగా ఏ పరీక్ష పొందలే, నాకు పరీక్ష రాదని చెప్పి పరీక్ష రాయకుండా ఉంటే వచ్చే సంవత్సరం కూడా అక్కడ అర్ధరథంలో కూర్చుంటారు. అర్ధరథంలో కూర్చుంటే పర్వాలేదు, కొంతమంది అర్ధరథంలో కాదని చదువుకాడిని వచ్చే చదువు కూడా మానేస్తారు. ఈ రోజు పరీక్షించుకోవడానికి విమర్శించుకోవడానికి మనకు మనసు లేకపోతే పనిలో పాల్గొనకపోతే మళ్ళా వారం కూడా వస్తామో రాకపోతే తెలియదు. ఏమి కారణమనగా రక్షింపబడినటువంటి నిన్ను దేవుని సన్నిధిని అనుభవించకుండా దుష్టుడైనటువంటి అపవాది అభ్యంతరాలు కలుగజేసేవాడుగా ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు తీసుకొచ్చేటువంటి వాడు కాదు. ఏ పరిపాలన లేకుండా పడలేదు. భార్య భర్తల మధ్య అసమానం, ఇంకా ఈ సమాధానం లేకుండా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అని ఒక ఆమెకు ఈయన ముఖం పెట్టుకుంటే వాడు అపవాది సంతోషిస్తున్నాడు. దేవుడు మీ కొరకై నేను పరలోకం తొమ్మిదికి వచ్చి మీకున్నటువంటి బాధలను, భయములను, ఆపదలను అన్నింటి తప్పిస్తే ఈ విధంగా కొట్టాడుకుంటూ కూర్చోడానికేనా అని దేవుడు విచారిస్తూ. అయితే ఇవన్నీ వస్తున్నటువంటి వీటన్నిటిని తప్పించుకోవడానికి మనం చేయాల్సింది భయము కలిగి ఉండాలి. ఏం భయము? ఏమైతుందో ఏమో భయపడకూడదని చెప్పినాడు. బైబిల్లో దాదాపు 360 సార్లు రాబడిందంట భయపడకూడి, నేను మీకు తోడైనాను. దేవుడు తోడైనాను అన్నప్పటికీ కూడా భౌతికమైనటువంటి భయాలు, విచారం, తిండి, వస్త్రాల గురించినటువంటి దాని గురించినటువంటి భయం కలిగి ఉంటా కానీ ఈ రక్షణను కాపాడుకోవాలి, ఎప్పుడు అపవాదం చేస్తాడు అనేటువంటి భయం కలిగి ఉందాం. ఇక్కడ 34వ కీర్తన 11వ వచనంలో దేవుడే చెప్తున్నటువంటి మాట చదవండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, దేవుని అందరి భయము భక్తి మీకు నేను నేర్పలేను. పిల్లలారా, ఎవరి పిల్లలు? యోహాను సువార్త 1:12 వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు పిల్లలు. దేవుని అంగీకరించిన వారు ఇంకా వారి గురించి మనం చెప్పవచ్చు, మనకు అవసరం లేదు. అంగీకరించినటువంటి వారు ఇంకా ఇలాంటి మాట యేసు ప్రభు కూడా పలికినట్టు చదువుతున్నాం. యోహాను సువార్త చూడండి. పిల్లలారా, మీరంతా ఆదివారం లేకుండా లేకపోతే రాత్రి అంతా మీరు ప్రయాసపడుతూ వచ్చారే, తినడానికి ఏమైనా మీ దగ్గర ఉందా అని అడిగినట్టు చదువుతున్నాం. అయితే ఏమీ లేదని వారు చెప్పినట్టు చదువుతున్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేకపోతే దేవుడు పిలుస్తూ చెప్పినట్టు చదువుతున్నాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, మీకు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు మీకు నేర్పేదను. భయభక్తులు అవసరం. భయం కలిగి ఉండాలి. దేవుని గురించినటువంటి భయం, ఈ విచారం గురించి ఐక విచారం ఉన్నటువంటి భయపడవలసిన అవసరం లేదు. దేవుని అంగీకరించినటువంటి వాడు అయితే దేవుడు అడవి పువ్వులను అలంకరిస్తున్నటువంటి దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు, అనుదినం మీకు కావాల్సిన వాటన్నింటినీ సిద్ధపరుచున్నాడు. వాటి గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈ దేవుని విడిచిపెట్టి లోకంలో కొట్టుకొని పోవడానికి ఎవరైతే ఏ శోధన మాకుంటుందని భయపడవలసినటువంటి వారంతో ఉన్నాం. కాబట్టి
పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యాకోబు కూడా పిలుస్తూ వచ్చాడు ఇదేమాట. చూడండి ఆదికాండము 49వ అధ్యాయం 2వ వచనం. కుమారులారా మీరు కూడి వచ్చి ఆలకించుడి, మాట వినుడి. ఇక్కడ చూసినట్లయితే మాట వినాలనేదే ముఖ్యం. ఎంతవరకు వినాలా? నేనైతే లేదు, పెద్దోళ్ళైనా కదా నాకు వీళ్ళదు. దేవుడి దృష్టికి మనం ఎంతకాలమైనా పిల్లలమే. ఎప్పుడు పరిపూర్ణమవుతామంటే ఈ శరీరం వదిలిపెట్టిపోయినప్పుడు మనం దేవుడితో కలిసి ఉండేటువంటి బాధ్యత వచ్చినంత వరకు పిల్లలమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒకప్పుడు పిల్లవాడి వాళ్ళే ఉంటుంది, పిల్లవాడి చేష్టాలు చేసుకుని ఇప్పుడు పెద్దవాళ్ళనే పిల్లవాడి చేష్టాలు మానితిని. పిల్లల చేష్టాలు ఎప్పుడైతే విడిచిపెడతాం అంతవరకు మనం పిల్లలమే. కాబట్టి వినేటువంటి వారంగా ఉండాలి. వినడం బట్టి విశ్వాసం కలుగుతుంది. వినడం బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనేకాలు ఉన్నాయి. వినేవాడు ఆశీర్వదింపబడతాడు, వర్ధిల్లుతాడు. అయితే వినని వాడు వినకపోతే ఏమవుతాడు? అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం. వినని వాడు, వినుడే దేవుడు చెప్తున్నాడు, వచ్చి కూర్చున్నా వినక ఏమేం చేస్తాం వింటాం కదా. అదే వినక పోతే ఏమవుతుందో చెప్పబడతాడు. అపొస్తలుల కార్యములు 3:23. ఆ ప్రవర్తనగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియపరచబడుతున్నటువంటి మాట, మా ప్రవక్త మాట వినని వాడు ఉండకుండా అయిపోయేటువంటి వాడు. యూదా ఇస్కరియోతుకు దేవుడు ప్రత్యేకంగా చెబుతూ వచ్చాడు, మనిషి కుమారుడు పోవాల్సినటువంటి సమయం వచ్చింది, నేను లేఖనాలు నెరవేర్చుకోపోతున్నాడు కానీ అయితే నేను ఎవరి వలన పంపబడుతున్నానో వాడు పుట్టకుండా ఉంటే మేలండి. అంత సూటిగా చెప్పినప్పుడు కూడా అతడు వినకపోవటను బట్టి, వినిపించుకోకపోవటను బట్టి, తప్పైపోయింది ఒక్క మాట చెప్పకపోవటను బట్టి అతడు కూడా ఆ బలం పుచ్చుకొని లేకపోతే ఆ రుచి పుచ్చుకొని ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ముందు అది కథ సర్వనాశనం ఉండకుండా పోతాడు. ఎక్కడ ఉండకుండా దానికోసం చెప్తున్న మాట, ఎవరి మధ్య ఉండకుండా మళ్ళీ చదువయా సర్వనాశనం కంటే ముందు చెప్పాడు కదా. ప్రజలలో ఉండకుండా వెళ్ళిపోతాడు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు, సావాసం లేదు, ఒంటరిగా అంతవరకు బాగా కలిసి ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి అవకాశంలో ఒప్పుకొని క్షమాపణ అడిగి కనుక బాగుండేది కానీ అతడు ఒంటరిగా వెళ్ళిపోయాడు. వాళ్ళైతే మేడగదిలో ఉన్నారు, మేడగదిలోకి దిగిపోయానంట. ఆత్మీయ స్థితిలో దిగిపోయాడు. మాట వినని వాడు దిగిపోయే స్థితిలో ఉంటాడు. ఇంకొక ఏమన్నాడు, అతను కూడా ఎరుసలేములో ఉన్నాడు, 2 రోజుల నుంచి వింటున్నాడు కానీ అతడు ఎరుసలేము విడిచి ఎరుకకు దిగిపోతున్నాడు. పనులు పాల్గొనేటువంటి మనం దిగిపోయేటువంటి వారంగా ఉండకూడదు, ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉండాలి. అంతకంత వాక్యం వినే కొలది ఆత్మీయంగా ఎదిగే వారంగా ఉంటాం, వర్తిల్లేటువంటి వారంగా ఉండాలి కానీ తగ్గిపోయేటువంటి వారంగా ఉండకుండా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు ఉన్నాయి, వినకపోతే శాపాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి చెప్పండి. అయితే ఏం చెప్తున్నాడు? యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యేసు కూడా పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం, ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. వచ్చినట్లయితే, విన్నట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడు పిలిచినటువంటి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇంకోసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడి వైపున ఉన్న వారిని చూసి ఆశీర్వదింపబడిన వారరా 34. అప్పుడు రాజు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారరా రండి. ఎవరు వీళ్ళు? ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం ప్రకారం వచ్చినటువంటి వాళ్ళు వచ్చి జీవిత కాలం అంతా ప్రభు నేర్పిన వాటిని నేర్చుకుంటూ వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెడుతూ జీవితాంతా ఎంతకాలం అయితే భూమి మీద జీవించారో ఆ ముగింపు అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడు జరిగేదంట? ఏది? మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చదవండి. తన మహిమతో ఇది తీర్పు దినాన ఆశీర్వాదైనప్పుడు పెరిచేటువంటి పిలుపుగా ఉన్నట్టు చూస్తున్నాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి. అయితే వచ్చి ఎప్పుడు మత్తయి సువార్త 11:28 ప్రకారం వచ్చి కూడా కొంతమంది మార్గంలో దేవుడు నేర్చుకుంటూ ఉన్నటువంటి వాటి గురించి పోండి అనేటువంటి మాట కూడా ఉంది. నా ఇద్దరు నుండి పోండి. అయితే ఆ మాట మనకు అనుకున్న నిమిత్తమై
ప్రభు ఎదురుకు వచ్చినటువంటి వారు ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సినటువంటి వారు ఏం నేర్చుకోవాలి? ఇక్కడ యెహోవా యందలి భయభక్తులు నేర్చుకోవాలి. భక్తి ఏ విధంగా కలిగి ఉండాలి? భయం కీర్తనలో రాయడండి, భయం నుండి పాపము చేయబడి. భయం లేదని ఏమంటాం? పాపం చేసేటువంటి వాడు, భయపడేటువంటి వాడు పాపం చేయాలి. ఆ విధంగా కొంతమంది చూస్తాం, భయపడేటువంటి వాళ్ళ పేర్లు చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన కనబడుతున్నది. దేవునికి ఉన్నటువంటి సాక్ష్యం అబ్రహాము. దేవుని ఎందుకు భయభక్తులు కలిగేటువంటి లాభాలు ఉన్నాయి. దేవుని ఎందుకు భయం లేకపోతే దేవుడు ఏం చేస్తాడని ఎవరంటారు? నీతిమంతులు అంటారు అన్నమాట. అది కూడా తర్వాత చూసుకుంటాం. ఇక్కడ అబ్రహాము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు ఎంతగా ఆశీర్వదింపబడినా అంటే 3 జనాంగాలకు తండ్రి అయినట్టు చూస్తున్నాం. ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం, అంత చేసినప్పుడు. కానీ యేసేపు గురించి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. సరే, మొత్తం మీద ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపములను భయం ఉన్నది. తాను భయపడుతున్నాడు యేసేపు. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం కలిగి పాపానికి దూరంగా జీవించాడు. ఆ తర్వాత తాను ఐగుప్తు దేశానికే మంచి ప్రమాణింపినట్టు చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా భయం కలిగి ఉంటే దేవుడు మనం పొందవలసినటువంటి వాటిని పొందుకుంటాం. ఇంకా చూడండి, ఇంకో వ్యక్తిని నోవాహు ఏప్రిల్లో రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. భయభక్తులు గలవాడాయి, విశ్వాసం గలవాడాయి, తాను భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని అందరినీ కొరకు రక్షణ ఓడలు సిద్ధపరుస్తున్నాడు. ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు నేర్పుతానని చెప్పినట్టు చదువు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. మనం మొట్టమొదటిగా ప్రభు ఎదురుకు రావాల్సినటువంటి వారము, వచ్చినటువంటి మనం దేవుని మాట వినవలసినటువంటి వారం ఉన్నాం. వింటున్నటువంటి మనము వినడం చాలు కానీ గలతీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మోసపోకుడి దేవుడు వెక్కరించబడడు. అక్కడ వినడం దాని గురించి ఆ మాట రాయబడింది. 6వ అధ్యాయం 7వ దానికి చూసినట్లయితే మనము వినువారం జ్ఞాపకపత్రికలో ఉన్నమాట. వినువారం మాత్రమై ఉండగా విన్నదాని ప్రకారం చేయాలి. వచ్చినటువంటి మనము వినడం చాలదు కానీ విన్నదాని ప్రకారము చేయవలసినటువంటి వారం ఉన్నాం. ఏంటి వేడుతున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి. కాబట్టి దేవుని యందు నేర్చుకోవాల్సినటువంటి వారం భయభక్తులు కలిగి ఉండట. దేవుడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే భూమి మీద తాను విధేయత చూపిన వాడై దేవుని యందు భయభక్తులు ఇప్పుడు అమలుకుందాము. 5వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. తన కుమారుడైనందువలన కాదు కానీ దేవుడు తండ్రి అయినటువంటి దేవుని యందు భయము భక్తి కలిగి లోకయాత్రలో జీవిస్తూ వచ్చాడు కాబట్టి అతడు స్వీకరించబడ్డాడు. తన కుమారుడే, నా కుమారుడిని తను ఇష్టపూర్వకంగా ఉంచుకోలేదు కానీ ఇవన్నీ మంచిగా దేవుడు తాను తండ్రి యొక్క ఏమైతే విన్నాడో, ఏమైతే నేర్చుకున్నాడో అది పాటించాడు. ఆయన చేయబడని చెప్పబడినటువంటి పని సంపూర్తిగా చేసి మహిమపరిచినట్టు కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి వారు. దేవుడు నేర్చుకోవడానికి నీకు మనసు ఉండాలి కానీ
దేవుడు నేర్పారు. మనం కూడా చిన్నపిల్లలకు నేర్పే వారంగా ఉండాలి. ప్రతిదానికి ఏదైనా కాని మాట ఆడినప్పుడు, కాని ఆలోచనలు వచ్చినప్పుడు కళ్ళు పోతాయి, దేవుడు కొడతాడు అనే రీతిగా మనం పిల్లలకు ఎట్లా నేర్పుతాం, అదే రీతిగా దేవుడు మనకు నేర్పుతున్నప్పుడు నేర్చుకునే వారంగా ఉండాలి. గత కాలంలో భయం లేకుండా పాపం చేసి నష్టపోయినటువంటి వారు కొందరున్నారు. వారి వల్లే మనం ఉండకుండా నిమిత్తమై వారికి సంభవించినట్టు మనకు సంభవించకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చాలా ఉన్నాయి. గత కాలంలో చేసి నష్టపోయినటువంటి వారు ఉన్నారు. 10వ అధ్యాయంలో మొదటి భాగంలో చూస్తాం అవన్నీ. అయితే అవన్నీ ఎందుకు రాయబడిందంటే అప్పుడు వారికి సంభవించి యుగాంతం ముందు మనకు బుద్ధి కలగడానికై రాయబడి ఉన్నాయి. మనం ఆ విధంగా చేయకుండా ఉండేటువంటి వారి నుండి వాళ్ళలో పాల్గొనాలి. ఈ 34వ కీర్తనలోనే భయభక్తులు కలిగినటువంటి వారికి 2 ఆశీర్వాదాలు చూస్తాం. ఏంటి? మొట్టమొదటి చూడండి, 34వ కీర్తన 7వ వచనం. దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగేటువంటి లాభం అంటే దేవుని కూడా మన పక్కన ఉంటుంది. ఎట్లా ఉంటుందంట? 125వ కీర్తన మొదటి వచనం చదవండి. 125వ కీర్తన మొదటి వచనం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు తన ప్రజల చుట్టూ యెహోవానే ఉన్నట్టు చెప్పబడింది. దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ కూడా ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది, తప్పించేదిగా ఉన్నట్టు చదువుతున్నాం. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండినట్లయితే మనకు కావలసినటువంటి భద్రత, సెక్యూరిటీ కావలసినంత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక డాలుగా, ఒక కోటగా, ఒక కొండగా, ఒక దుర్గంగా ఉండి ప్రతి ఆపద నుంచి తప్పించగలిగినటువంటి దేవుడుగా ఉన్నట్టు చదువుతున్నాం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం, ఆయన భయభక్తులు ఉంచు వారికి ఏమీ పొందలేదు. సింహం కిలోలైనా లేమి గలవై ఆకలి ఉండదు. కానీ మీరు యెహోవాను భయభక్తులు కలిగి ఉండడం బట్టి, యెహోవాను ఆశ్రయించడం బట్టి మీకు ఏ మేలు పొందవాడు. ఆ దేవుని పేరే మేలు చేయడంలో ఆనందించే దేవుడు. మనం ఏ దేవుని భయభక్తులు అంటే కీడు విషయమై సంతోషించేవాడు కాదు, కానీ మేలు విషయమై ఆనందించే దేవుడు. వాటి దేవుని ఎందుకు భయభక్తులు ఉండి ఆయనతో నేర్చుకున్న ప్రకారం అనుదిన జీవితంలో పాటించినమంటే ఖచ్చితంగా దేవుడి మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ మేలు కంటికి కనబడదు, ఏదో కంటికి కనబడదు, హృదయానికి అర్థం కాదు, చెవికి వినపడదు, కంటికి కనబడదు. కానీ అనుకోనిగా దేవుడు చేసే మేలు ఇట్లయితే మనం అనుకోలేదు. దేవుడు అనుకోనిగా ఈ మేలు చేసినట్టు చెప్పేవాళ్ళం. ఎందుకు కారణం? వాడు దేవుని ఎందుకు భయభక్తులు. అబ్రాహాము వలె, యోసేపు వలె, నోవహు వలె, ఇంకా చూసినట్లయితే దావీదు రాజు వలె దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆ మేలు అనుభవించినట్టు చూస్తున్నాం. ఇంకా చూడండి, భయభక్తుల వారికి కలిగేటువంటి మేలు. కీర్తనలు 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన 11వ వచనం. దేవుని యందు భయభక్తుల వారికి ఆయన కృప అధికంగా ఉన్నది. కృప ఏం చేస్తున్నారుగా మనిషికి అనాథులను అర్హులుగా చేయగలుగుతుంది. కృప ఈ లోకంలో అన్నింటినీ పొందడానికి అర్హులుగా చేసేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. 10వ వచనం చదవయ్యా. జాలిపడును అలా ఎందుకు భయభక్తుల వారి దేవుడు జాలి చూపించేవాడు, కనికరం చూపించినట్టు చూస్తున్నాం. బైబిల్లో ఉన్న కొంతమందిని ఆయన కనికరపడి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించడం చూడాలనుకున్నాం. కాబట్టి ఆయన కనికరము, ఆయన యొక్క కృప ఎవరికంటే దేవుని యొక్క భయభక్తులు. భయం లేకుండా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి వారు కాదు. దేవుని భయం లేకుండా నాకేమి, ఎవడున్నాడు, ఎక్కడుంది అనేటువంటి ఈ మాత్రం మాట్లాడాడు. ఇంకో మాట ఎక్కడుంది, అది గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉండడు. భయం లేదంటే ఏముంటది? గర్వం వచ్చేస్తుంది. దుడుసుగా మాట్లాడేటువంటి వారుగా ఉన్నట్టు చూస్తున్నాం. కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన వారికి ఆయన దూత కావాలని వారిని రక్షిస్తుంది. భయభక్తుల వారికి మేలు చేస్తూ చెప్పబడుతున్నాయి. భయభక్తుల వారికి
కనికరము కృప అనుగ్రహించే దేవుడుగా ఉన్నట్టు చదువుతున్నాం. 147వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆనందించువాడన్నాడు. దేవుడు సంతోషపడతాడు. దేవుని సంతోషపరచగలుగుతాం. మన దేవునితో భయపడుతుంటాం. దేవుని సంతోషపరచాలంటే మనం ఏం చేయగలుగుతాం? ఓ పాట పాడుతుంది ముందు, నీవు చేసిన ఉపకారాలపై నేనేమి చెల్లించును, ఏడాది దూడలను వేలాది కోటేళ్ళన వేలాది నదులను విస్తారమైన తైలమా నా చేతుకు నేనేమి నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని భయభక్తులు కలిగి చాలు నీ విషయమై. మరి నైవేద్యంలో అర్పించినప్పుడు దేవుడు ఎంత ఆశ్రయిస్తాడో సంతోషిస్తాడు. అంతకంటే నీ విషయమై ఎక్కువ ఇతడు నా విషయమై భయపడుతున్నాడు. ఎవరి గురించి? అహాబు గురించి చెప్పబడిన మాట. ఇతడు అనే మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం. 29లో కూడా దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం అహాబు గురించి మనకు తెలుసు. ఆయన భయంకరమైనటువంటి యెజెబెలుకు భర్త. యెజెబెల్ అంటేనే ఆమె దేవుడి ప్రవక్తలు చంపినటువంటి ఆమె. అయితే అలాంటి ఆమెకు భర్త అయినటువంటి అహాబు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏమంటే, అహాబు నాకు భయపడి చాలు దేవుడి ఇచ్చే సాక్ష్యం. అతడు నాకు భయపడిన అపాయం నేను తప్పించి అని చెప్పినట్టు చదువుతుంది. కాబట్టి ఎవరైనా భయభక్తుల వారి విషయం ఆయన సంతోషించే దేవుడిగా ఉన్నట్టు చదువుతున్నాం. ఇంకొక చివరిగా 112వ కీర్తన మొదటి వచనం. ఈ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. మనం భయం లేకపోతే దరిద్రం అవుతాం, భయం కలిగి ఉంటే ధన్యులం అవుతాం. భయం లేనటువంటి దరిద్రుడి గురించి 2 వచనాలు చూస్తున్న సార్. మొట్టమొదటిగా చూసినట్టయితే 36వ కీర్తన మొదటి వచనం. భక్తిహీనుడి గురించి రాయబడింది అక్కడ. భక్తి కలిగినటువంటి వారికి దేవుని దర్శనము కలిగిన రీతిగానే భక్తిహీనుడికి అతిక్రమము దేవుడు మాట్లాడినట్టే పడుతున్నది. వారి దృష్టికి బొత్తిగా లేదు. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. కాబట్టి అతిక్రమమే. ఇది దేవుడే చెప్పినాడు అంటున్నాడు. దేవుడితో ఏమని అర్థము? దర్శనం అని వ్రాయబడినట్టు, లేకపోతే దేవుని యొక్క స్వరం అని చెప్పబడినట్టు చదువుతున్నాం. భక్తిలో హృదయంలో అతిక్రమం క్రమం తప్పినటువంటి పద్ధతులు దేవుడే చెప్పినట్టు వ్రాయబడినట్టు. ఏమి కావాలంటే దేవుడి భయం లేదు. దేవుడు ఇలాంటి ఎందుకు చెప్తాడు, దేవుడు ఇలాంటి కార్యాలు ఎందుకు చేస్తాడని ఎవరికి ఉంటుందంటే దేవుడి భయం ఉన్నటువంటి వారికి ఉంటుంది. భయం లేనటువంటి వారికి అలాంటిది ఏమి కూడా ఉండదు. ఇంకా చూడండి, ఒక వచనం చదువుకుందాం. రోమీయుల పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుడు కొంతమంది వాడు చేసేటువంటి పనులను చూసుకోవడం. అయితే మనం ఒక మాట చూస్తున్నాం, దుష్టునికి దేవుని భయం ఉండదు. వారికి ఉన్నటువంటి దుష్టత్వమే వారిని ఇర్రవిగా చేసేదిగా ఉండేది. వారి దుర్మార్గమే నన్ను ఎవడే చేస్తాడని ఈ మాట పలికేటువంటి వాడు. అయితే దేవుని యొక్క విశ్వాసం ఉన్నటువంటి మనం, దేవుని పిలుపు విన్నటువంటి మనం, దేవుని యొక్క వచ్చినటువంటి మనం, దేవుని మాట విని దేవుని యొక్క భయభక్తులు విని నేర్చుకొని దేవుని యొక్క నేర్చుకున్నటువంటి వారమై భయభక్తులు కలిగి ఉండి దేవుని కాపుదల, దేవుని భద్రత అనుభవించగలిగినట్లు దేవుడు సహాయం చేయాలి. వాళ్ళలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము భయం కలిగి జీవిస్తున్నామా, లేక భయం లేకుండా జీవిస్తున్నామా? భయం లేనటువంటి వారి గురించి దుష్టులకు లేక భక్తిహీనులకు అని ప్రార్థన. అయితే భయం లేకపోతే పాపం చేసే వాళ్ళని ఉన్నాం. భయపడేటువంటి వాడు పాపం చేసేపు పాపం నేనేట్టు నా దేవుడి దృష్టికి చేస్తాను భయం ఉంది. ఇంకా అబ్రాహాం చూస్తాం, దేవుడికి భయపడి దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో అనే భయంతో భయం కలిగి దేవుడి కంటే నాకు ఎక్కువ ఎవరు లేదని చెప్పి తాను సమర్పణ కలిగినట్టు చూస్తున్నాను. భయపడ్డా భయాలు 2 రకాలు ఉన్నాయి. ఒక రకమైన భయం ఏదంటే
ఆయన పవిత్రమైన దేవుడు, నాలాంటి పాపాత్మలో మాకెందుకని భయం నుండి దేవుడితో కాకుండా పోయే వాళ్ళు కొంతమంది. ఇంకొక భయం ఏదంటే భయపడి దేవుడు చెప్పినట్టు చేసి శిక్షను తప్పించుకున్నాడు. ఇక్కడ ఆహాబు గురించి చూసుకున్నాం. ఆహాబు మంచివాడని బైబిల్లో లేదు, చెడ్డవాడు. అయితే ఆహాబు విషయంలో దేవుడు ఇచ్చిన సాక్ష్యం, అతడు నాకు భయపడ సూచించివా. ఈ వర్తమానం అంతా బలవర్తమానం. భయం కలిగి ఉన్నావా, భయం లేకుండా ఉన్నావు. మనకు కొన్నిసార్లు వీరికి ఎవరున్నారు, ఏం చేస్తారు. అయితే దేవుడు ఎవరి పక్షం ఉంటాడు? హీనులైనటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు, వీధులైనటువంటి వారి పక్షంలో ఉన్నట్టు, విధవరాల పక్షంలో ఉన్నట్టు చదువుతున్నాం. ఆ దావీదు బాలుడైనప్పుడు గొలియాతు మీదకి పోయేటప్పుడు అంటాడు, యెహోవా పక్షంలో నేను యుద్ధం చేస్తున్నాను, దేవుడు నా పక్షంలో ఉన్నాడు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. అంతే. ఇంతవరకు చెప్పుకున్నాం. యెహోవా యందు భయభక్తుల వారు ఆయన దూత కావాలని వారిని రక్షించును. నువ్వు భయపడితే దేవుడు నీ పక్షం ఉంటాడు. నువ్వు భయపడిస్తే ఎదుటి వారి పక్షాలు ఉంటాడు. దేవుడు ఎదుటి వారి పక్షాలు ఉన్నాడంటే దేవుడి మీద మనం జయించగలుగుతామా? అపజయం, అవమానం కాదు. కాబట్టి భయం నుండి పాపం చేయకుండా ఉండాలని కీర్తనకాడు 3వ కీర్తనలో అక్కడ చెప్పినట్టు చదువుతున్నాం. 4వ కీర్తన ఆ విధంగా ఉంటున్నట్టు ప్రభు సాయించి వాళ్ళలో పాల్గొందు పరీక్షించుకుందాం. మనం ఏం చేస్తున్నావు, నీ పాపాల గురించి నేను చెప్పలేదు, కానీ నువ్వు భయం లేకుండా ఏ విధంగా జీవిస్తున్నావు. ఇంతవరకు భయం లేకపోయినా పర్లేదు, ఇక మీద దేవుడు నీ ఎందుకు, దేవుడు తన ఎందుకు భయభక్తుగా ఉండేది నేర్పిస్తున్నాడు. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడితే తాను నేర్చుకోగలుగుతాడు. తాను దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా భూమి మీద ఉన్నటువంటి దినాలలో భయభక్తులు కలిగి ఉండడం బట్టి అతడు ఏమయ్యాడు? నేర్చుకోడు, అంగీకరించబడ్డాడు, అంటే స్వీకరించబడ్డాడు. నువ్వు దేవునికి అంగీకారంగా ఉండాలంటే, దేవుడు నిన్ను స్వీకరించాలంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను అంగీకరించలేదంటే ఆ విధంగా లేదండి. కయ్యూరు నైవేద్యాన్ని ఏం చేశాడు దేవుడు? అంగీకరించలేదు, స్వీకరించలేదు. అయితే ఏ పేరు నైవేద్యాన్ని అంగీకరించాడు, స్వీకరించాడు. అందుని బట్టి ఏ పేరు గురించి దేవుడు ఏ పేరు తర్వాత కూడా తాను వేసి చేస్తూ వచ్చినట్టు చదువుతుంది. కాబట్టి మనము అంగీకరించబడాలంటే భయభక్తులు కలిగి, ఇంకా భయం ఉంటే అన్నింటిలో బాగుపడతాం, కొన్నింటిలో కాదు. కొన్నిసార్లు భయపడతారు బట్టి పక్క వారికి అవమానకరంగా ఉంటుంది. వీడేం చేతగానే పడుతుంది, వారికి చేతలైతే కానీ నేను దేవుని బిడ్డను ఆ విధంగా చేయలేను, వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించలేను. అయితే ఆ తర్వాత కొంతకాలానికి మంచివాడు అనిపించాడు, అప్పుడు అనిపించుకోవచ్చు, అప్పుడు జనం చేత పొగడంతో రాకపోవచ్చు అని తగిన సమయంలో వ్యక్తిపోగలుగుతున్నాం. కాబట్టి దీనిలో నాకు దేవుడు ఇచ్చినటువంటి మాటలు అంటే 34వ కీర్తన, దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎన్ని విషయాలు దేవుడు తప్పించాడు, అందులో బట్టి ఇంకా భారతంలో ఆ మాట చూస్తున్నాం కదా, అవి తర్వాత కూడా విడిచిపెట్టకూడదు. ఇంకా ఏం చేశాడు? 4 మాటలు. భయం నుంచి తప్పించడానికి దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు. భయభక్తులు లేని వాడు ప్రతిదీ దేవుని యొక్క విచారణ చేస్తాడు. భయభక్తులు లేనటువంటి వాడే ఆ ఏమైతత్వాన్ని విచ్చరుడిగా పోతాడు. భయం నుంచి తప్పించుకోగా భయంలో ద్వారా భయపడడం వల్ల వాడికి ఏమొస్తుంది? ఉరి వస్తుంది. దేవుని యొక్క విచారించలేదు కాబట్టి భయం తప్పించుకోడు కాకుండా భయపడే వ్యక్తిగా ఉంటాడు. శ్రమల విషయమై దీనంగా మొరపెడుతూ వచ్చాడు. భయం లేని వాడు మొరపెట్టాడు, దీనంగా ఉండదు వాడిలో ఉంటా. అయితే ఇంకోటి చూసినట్లయితే నీతిని కలిగి జీవిస్తాడు భయపడేవాడు. భయం లేనటువంటి వాడు నీతి లేదు, ఇంకోటి లేదంట. ఆ విధంగా మనం కళ్ళల్లో పాల్పొందేటువంటి, మనం ఆయన శరీరం సాధించినటువంటిలో పాల్పొందేటువంటి మనం దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం తెలియపరిచే సత్యం అనగా, మనం భయం లేక చేసిన పాపములు బట్టి మనం పొందవలసిన శిక్ష ఆయన అనుభవిస్తూ వచ్చాడు. అందు నిమిత్తం ఆయన శరీరము కొరడా దెబ్బల చేతను చీల్చబడినట్టు ఆ రొట్టె చీల్చబడినట్టు ఆయన శరీరం సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి అటు దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని పాల్గొనదగ్గ ప్రభు సాయం చేసినప్పుడు